టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అమెరికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియాను గట్టెక్కించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసాధారణ ఇన్నింగ్స్పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో అమెరికా బౌలర్ల ధాటికి భారత అగ్రశ్రేణి బ్యాటర్లు విఫలమై పెవిలియన్కు క్యూ కట్టిన క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకుమార్ బాధ్యతాయుతమైన ఆట తీరును ప్రదర్శించారు. మైదానం నలుమూలలా షాట్లు కొట్టే తన సహజ సిద్ధమైన శైలిని పక్కన పెట్టి జట్టు అవసరాలకు తగ్గట్టుగా సంయమనంతో ఆడిన సూర్య కేవలం 49 బంతుల్లోనే 84 పరుగులతో అజేయంగా నిలిచి భారత్కు 29 పరుగుల చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్పై అమెరికా స్పిన్నర్, భారత సంతతి ఆటగాడు హర్మీత్ సింగ్ ప్రశంసల జల్లు కురిపిస్తూ సూర్యను భారత క్రికెట్ దిగ్గజాలు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీలతో పోల్చడం విశేషం. ఒత్తిడి సమయాల్లో సూర్య ప్రదర్శిస్తున్న ప్రశాంతత, మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లి ముగించే తీరు తనకు ఎంఎస్ ధోని స్థితప్రజ్ఞతను గుర్తు చేస్తోందని హర్మీత్ వ్యాఖ్యానించాడు. తన కెరీర్ ముగింపు దశలో ధోని ఏ విధంగానైతే ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసంతో మ్యాచ్లను ఫినిష్ చేసేవారో ఇప్పుడు సూర్యలో కూడా అదే పరిణితి కనిపిస్తోందని అతను కొనియాడాడు. మరోవైపు సూర్యను కేవలం విధ్వంసకర స్ట్రోక్ ప్లేయర్గానే చూస్తామని, కానీ ఈ మ్యాచ్లో అతను ఒక పక్కా ఫినిషర్గా మారి పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్ను నిర్మించిన తీరు విరాట్ కోహ్లీని తలపించిందని హర్మీత్ పేర్కొన్నారు. విరాట్ వంటి దిగ్గజ ఆటగాళ్లలో ఉండే గేమ్ అవేర్నెస్ మరియు బాధ్యతను మోసే గుణం ఇప్పుడు సూర్యలో స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఇది అనుభవంతో వచ్చిన గొప్ప మార్పని ఆయన విశ్లేషించారు. ఈ మ్యాచ్లో స్వయంగా 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి రాణించిన హర్మీత్ సింగ్ భారత్లో ప్రపంచ కప్ ఆడడం తనకు అత్యంత భావోద్వేగపూరితమైన విషయమని చెప్పుకొచ్చాడు. వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన ఆటగాళ్లతో కూడిన అమెరికా జట్టు సమిష్టిగా పోరాడిందని, అయితే సూర్యకుమార్ అసామాన్య ఇన్నింగ్స్ తమను ఓటమి అంచుకు నెట్టిందని హర్మీత్ అంగీకరించాడు. మొత్తానికి కెప్టెన్సీ బాధ్యతలతో సూర్య తన ఆట తీరును మార్చుకుని ధోని లాంటి ఫినిషింగ్, కోహ్లీ లాంటి నిలకడను పుణికిపుచ్చుకోవడం భారత క్రికెట్కు శుభపరిణామమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.